పాసమైలారం ఘటనా స్థలాన్ని మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. ఇప్పటి వరకు 36 మృతదేహాలను గుర్తించాము అని, ఇంకా 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు. శిథిలాలు తొలగించినా మిస్ అయిన వారి ఆచూకీ లభించట్లేదు అని, సాయంత్రానికల్లా ఆపరేషన్ పూర్తి చేస్తామన్నారు. మృతుల సంఖ్యపై ఇవాళ సాయంత్రానికి క్లారిటీ వస్తుందని తెలిపారు. ఇంకా 11 మిస్సింగ్ ఉన్నారు. 36 మంది 11 మిస్సింగ్ ఉన్నారు. మిస్సింగ్ సంబంధించి అంత డెబ్రీస్ క్లియర్ చేసినామంతా. చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆచూకీలు ఇది ఇక్కడ కూడా మాకు మిస్సింగ్ 11. ఇక్కడ మాకేమి ట్రేస్ అవుతలేదు. అయినా మా స్టేట్ డిజాస్టర్ ఫోర్సే కానీ అందరూ ఆ పనులనే ఉన్నారు. ఇంకొక మధ్యాహ్నం వరకు కూలికి వస్తుంది. ఇంకోటి మా దగ్గర లిస్ట్ ఉన్నది 47 మంది అంత లిస్ట్ ఉన్నది. సో ఇక్కడ మనకున్నది 36 మంది మరణము, మిగతా ట్రీట్మెంటు, 11 మంది మిస్సింగ్. దాన్ని కూడా సాయంత్రం మధ్యాహ్నం వరకు ఒక కూలికి వస్తుందని చెప్పి నేను విశ్వసిస్తాను. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు వచ్చి మా వాళ్ళు లోపలి చిక్కుకుపోయారంటే అన్ని బాడీలు తీసేసినాం, ఎవరు లేరు అనేది పోలీసులు చెప్తా ఉన్నారు సార్. వాళ్ళ సమాచారం ఉందా అసలు? ఇప్పుడు ఇది ఎంత డెలికేట్ ఇష్యూ అంటే అక్కడ బిల్డింగ్ కూలిపోయి ఉన్నది. మొన్న పొద్దున 11:30 నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంటే ఇప్పుడు 11:30 ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడేమో ఆశ లేదు, కానీ అట్లీస్ట్ ఆనవాళ్ళు దొరకాలి కదా, ఆ ప్రయత్నంలో ఉన్నాము. ఇంకా సాయంత్రం వరకు కూలికి వస్తుందని విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము.